కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజశేఖర రెడ్డి హయాం తర్వాత జగన్ ప్రభుత్వంలో రైతులు సుభిక్షంగా సంతోషాలతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలా సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం సందర్భంగా గ్రీవెన్స్ డేలో కలెక్టర్ ఆనంద్కు ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే రైతులందరూ అన్ని విధాలా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడిన సంఘటన ప్రజలందరూ గమనించారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు బనాయించి జైలుకు పంపించడం తప్ప రైతు సమస్యలపై ఏ రోజు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని అన్నారు. అన్నదాత సుఖీభవ క్రింద సంవత్సరానికి 20,000 ఇస్తారని హామీ ఇచ్చి రైతుల అకౌంట్లో 5,000 మాత్రమే జమ చేశారని తెలిపారు. రైతు భరోసా కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 53.58 లక్షల మందికి రైతు భరోసా అందిస్తే కూటమి ప్రభుత్వం అందులో 7 లక్షల మందికి కోత కోసి 5,000 లెక్కన జమ చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు అనేనిగా మొదట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు చక్కగా పడడం కానీ గిట్టుబాటు ధరలు కానీ అలానే ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి సహకారం అది కరెంటు రూపంలో కానీ ఎరువుల రూపంలో కానీ విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా చేసినటువంటి కృషి వల్ల రైతులు చాలా చక్కగా సంతోషంగా కూడా ఉన్నారు. పొలాలు రేట్లు పెరిగినాయి. అందరూ కూడా రైతుకు ఒక విలువ గౌరవం ఉండింది. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటికి 2019-24 మధ్య 5 సంవత్సరాల్లో వర్షాలు లేక అందరూ నానా తంటాలు పడి రైతులందరూ కూడా పొలాలను అమ్ముకునే పరిస్థితి కూడా మనం చూసినాం. అదేవిధంగా సరే 2014-19 మధ్యలో అదేవిధంగా ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నిటిని కూడా వదిలేసి ఈరోజు కేవలం ఏంటంటే అరెస్టులు చేయడం, రాజకీయ నాయకుల్ని రాజకీయ కక్షలు అంటే వైఎస్ఆర్సీపీ అన్న వారందరినీ కూడా అరెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఎక్కడా కూడా రైతులను ఆదుకోవాలనే ఆలోచన కూడా లే. మొట్టమొదటిగా ఏం చెప్పినారు, రైతు భరోసా అందిస్తే అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 లెక్కన ప్రతి రైతుకి అందిస్తామని చెప్పినారు. లాస్ట్ ఇయర్ 20,000 రూపాయలు అందించాలా, అది అందించాలా. ఈ సంవత్సరం 20,000 రూపాయలు అందించాలా, అంటే మొత్తం 40,000 రూపాయలు. ఈ 40,000 రూపాయలకు గాను కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈ రోజుకి కూడా అందించడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 12,500 రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పి రైతు భరోసా కింద అధికారంలోకి వచ్చిన తర్వాత 13,500 రూపాయలు, అంటే చెప్పిన దానికంటే కూడా 1,000 రూపాయలు అదనంగా సుమారుగా 53.58 లక్షల మంది రైతులకి చక్కగా 5 సంవత్సరాల పాటు రైతు భరోసాను అందించిన క్రమం కూడా మనం చూసినాం. అదే వీళ్ళు మేము 20,000 రూపాయలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న దాంతో సంబంధం లేకుండా అదనంగా మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సొంతంగా 20,000 ఇస్తామని చెప్పలా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదంతా కలిపి 20,000 ఇస్తామని చెప్పినారు. పోనీ దాన్ని కూడా ఏం చేసినారు, కేవలం ఈ 2 సంవత్సరాలకు కలిపి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈరోజు రైతులకు ఇచ్చినారు. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 53.58 లక్షల మందికి రైతులకి రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తే ఈరోజు దాంట్లో కూడా 7 లక్షల మందికి కోత కోసి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈరోజు అందించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. పైగా ఈరోజు ఎరువుల విషయంకి వచ్చేటప్పటికి వాటిని సబ్సిడీలో అందించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇంతకుముందు అదే చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం చక్కగా అంటే విత్తనం దగ్గర నుంచి ఎరువులు కానీ ఇవన్నీ కూడా వీటన్నిటిని సబ్సిడీ ద్వారా మనం అన్నీ కూడా చక్కగా అందించినాం. రైతు ప్రశాంతంగా ఎక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉండదు, క్యూలో నిలబడే పరిస్థితి కూడా మనం ఎక్కడ చూడాల. అదే ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎరువులు కానీ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఆ పురుగు మందులు ఇవన్నీ కూడా సుమారుగా కంపెనీలే 100 రూపాయల నుంచి 250 రూపాయలు అదనంగా పెంచినాయి ఒక్కొక్క బస్తాకి. సరే వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ అంటే సొసైటీల ద్వారా కానీ రైతు భరోసా రైతు సేవా కేంద్రాలు అంటున్నారు ఇప్పుడు, వాటి ద్వారా అమ్మించే ప్రక్రియలో కూడా అక్కడికి వచ్చినటువంటి స్టాక్ని అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉన్నారు. వాటిని తీసుకెళ్లి ఒక్కొక్క బస్తా మీద 200 రూపాయల నుంచి 500 రూపాయలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటా ఉన్నారు. అంటే కేవలం మీరు రైతులను చూసుకోకుండా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఉన్నటువంటి స్టాక్ని అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి ఈరోజు రైతు మీద అదనంగా ఒక్కొక్క బస్తాకి
ఎకరాకి 300 రూపాయల నుంచి 600 రూపాయల దాకా కూడా బడ్డను బడి గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఎరువులు ఇవన్నీ కూడా పురుగు మందులు దొరక్క ఈరోజు అల్లాడుతూ ఉండే పరిస్థితి ఏర్పడింది. పంట పండించిన తర్వాత కూడా అమ్ముకునే పరిస్థితి కానీ గిట్టుబాటు ధర కూడా లేక నష్టపోతూ ఉండే పరిస్థితి ఉంది. ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు గత 15 సంవత్సరాల్లో ఏ రోజు కూడా రైతు పడల. ఒక పక్క చూస్తే ఖర్చులు పెరిగినాయి, ఎక్కడ కూడా కూలీలు రేట్లు పెరిగినాయి, అలానే అన్ని రకాలైనటువంటి రేట్లు పెరిగినాయి. కానీ అమ్ముకునే దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుల పాలై ఈరోజు నష్టాలు బారిన పడతా ఉన్నాడు రైతు. దీని సందర్భంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది, ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ వెంటనే ఎక్కడైతే యూరియా సర్ప్లస్ కొన్ని దగ్గరలో ఉండొచ్చు, కొన్ని దగ్గరలో ఏమో డెఫిషియన్సీ ఉంది. ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటన్నింటి దగ్గర కూడా మీరు ఆ యూరియాని పంపించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలి.